హ్మ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఒకటి చిన్న కథ చెప్తాను మీకు. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అనగనగా ఒక ఊళ్ళో ఒక పిసినారోడు ఉండేవాడు. ఎంత పిసినారి అంటే ఎన్ని డబ్బులు సంపాదించినా చిన్న గుడిసె లాంటి ఇంట్లో ఉండేవాడు. బెడ్షీట్ కూడా మార్చేవాడు కాదు. అరిగిపోయేదాకా వాడేవాడు. ఉద్యోగానికి కూడా నలిగిపోయిన బట్టలు వేసుకొని వెళ్ళేవాడు, ఇస్త్రీకి డబ్బులు మిగిల్చాలని. వయసుకు వచ్చిన పెళ్ళి కూడా చేసుకోలేదు. ఎందుకంటే పెళ్ళి వస్తే మళ్ళీ ఖర్చులు అయిపోతాయి, మళ్ళీ పిల్లలు పుడితే ఇంకా ఖర్చులు అయిపోతాయని అలా జీవితాన్ని బ్రతికిస్తున్నాడు. 45 ఏళ్ళు వచ్చాయి. ఇక రిటర్న్ అయిపోతాను అని అనుకున్న సమయంలో తన ఇంటి తలుపు తట్టి యమధర్మరాజు లోపలికి వచ్చి, నీ సమయం అయిపోయింది పద అని అంటాడు. అప్పుడే అయిపోయిందా? ఇప్పటి వరకు నేను కోటి రూపాయల దాకా సంపాదించాను. ఈ డబ్బులు తీసుకొని నాకు కొంచెం ఆయుష్ ఇస్తారా అని అడిగాడు. యమధర్మరాజు గట్టిగా నవ్వాడు. కుదరదని చెప్పాడు. ఒక్క క్షణం సమయం ఇవ్వండి అని అడిగాడు. అని ఒక పేపర్ తీసుకొని ఒక చిన్న లెటర్ రాశాడు. ఈ డబ్బులు ఎవరికి దొరికితే వారు దయచేసి జీవితాన్ని బ్రతకడానికి వాడండి. చావులో ఇది దేనికి పనికిరాదు అని డబ్బుల మూటలో రాసి పెట్టి బయటకి విసిరేశాడు. జీవితాన్ని బ్రతకండి, దాచుకోకండి. ఒక చిన్న కథ. బాగుందా? నచ్చిందా? ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్.